భలే మంచి రోజు వసంతాల రోజు. అబ్బా, పొద్దున్నే నాకైతే మాత్రం ఫుల్గా నిద్ర పడుతుంది. కాకపోతే పడుకుందామంటే కుదరడం లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఈ మధ్యన నిద్ర తక్కువైపోతుంది మన బాడీకి. ఇలాగే గనక చేసామనుకోండి మనకి చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి ఎక్కువ పడుకోనికి ప్రయత్నిద్దాం. అందరికీ హ్యాపీ సండే. అరే, ఈడేంటి ఇలా కూర్చొని ఏడుస్తున్నాడు? రే సించాన్, ఏమైందిరా? నిన్నెవరేమన్నారా? నువ్వే కదా అందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటావు. అలాంటిది నిన్ను బాధ పెట్టాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాటర్ జరిగే ఉంటది. చెప్పరా రే, చెప్పరా. సించాన్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు ఎలా తెలిసేది చెప్పు? నువ్వు లెగిసి నాకు ఏదో ఒకటి చెప్తేనే కదా తెలిసేది. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? రే ఇదిగో, నేను చెప్పేది కాస్త విను. అసలు ఏం జరిగిందో చెప్పావనుకో, దానికి ఏమైనా ఉపాయం ఉందేమో ఆలోచించి చెప్తాను. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏడిస్తే నేను అలా నీకు సమాధానం చెప్పగలను. మరి అదేంటంటే మామ, నిజంగా నాకైతే మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉంది. మా స్కూల్లో వాళ్ళందరూ ట్రైన్ జర్నీకి వెళ్తున్నారంట. ఆ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట, ఎంతో లగ్జరియస్ గా ఉంటుందంట. మనం కూడా వెళ్దామా? ఎందుకంటే అసలు వాళ్ళు ఏమన్నారో నువ్వు తెలుసుకోవాలి. చూడు వాళ్ళు ఏమన్నారు. రేపు నేను మా చెల్లెళ్ళకి ఎక్కడికెళ్తున్నామో తెలిసిందనుకో నీకు. చెప్పక నువ్వు ఇంకెప్పుడు అరే పించానని చెప్పేసి నాతో మాట్లాడు. మేము లాస్ట్ ఎంట్రీస్ లో ఉన్న లగ్జరీ ట్రైన్ ఎక్కిపోతున్నాము. మా నాన్నగారు మా కోసం అనేసి ఆ లగ్జరీ ట్రైన్ టికెట్లు తీసుకొచ్చారు. నేను మా చెల్లెళ్ళిద్దరూ రేపు ఆ ట్రైన్ జర్నీకి వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది తెలుసా? ఆ లగ్జరీ ట్రైన్ టికెట్లు అందరికీ దొరకవు, కొంతమంది మాత్రమే దొరుకుతాయి. మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ టికెట్లు సంపాదించి తీసుకొచ్చారు. నీ ముఖానికి నువ్వు ఎప్పుడైనా అలాంటి ట్రైన్ ఎక్కావేట్రా? చెప్పరా, చెప్పు. అయ్యయ్యో పాపం, నువ్వు ఎప్పుడు అలాంటి ట్రైన్ ఎక్కలేదు కదా. సరేలే, ఎక్కపోతే ఏలే. ఈసారి మా నాన్నగారికి చెప్పి నీకు ఒక టికెట్ తీపిస్తా. అంటే నన్ను మాట్లాడి అనేసి మళ్ళీ లాస్ట్ లో టికెట్ కొంటారని చెప్పేసి అవమానించాడా? సించాన్, నిజంగా మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఓకే, ఆ లగ్జరీ ట్రైన్ అంటున్నావు కాబట్టి దాని టికెట్ సుమారుగా ఎంత ఉండొచ్చు అంటావురా? అంటే నాకు తెలియదు కదా, ఎప్పుడు ఇలాంటివి నేను వినలేదు అండ్ అలాగే ఎక్కలేదు కూడా. అంటే మామ, అది ఆ లగ్జరీ ట్రైన్ టికెట్ సుమారుగా ఒక 20,000 రూపాయల దాకా ఉండొచ్చంట. అది కూడా ఒక్క టికెట్ ప్రైస్ మాత్రమే. కానీ మనం ఎలా అయినా సంపాదించాలి. అది కూడా జర్నీ ఎక్కువేమీ కాదు, జస్ట్ ఒక 5 అవర్స్ తిప్పి మళ్ళీ మన లాస్ సెంటోస్ దింపేస్తారు. కానీ నాకు వాడన్న మాటలకి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ కుదురుతుందిరా? ఎందుకు కుదరదు? ఓకే, మనమైతే ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా టికెట్లు దొరికేదాకా ట్రై చేద్దాం. ఓకే గాయ్స్, మన సించానికి అంత అవమానం జరిగిన తర్వాత ఖచ్చితంగా మనం ట్రై చేయాల్సిందే. అయినా సరే వాడు అలా మాట్లాడతాడనేసి అనే అనుకోలేదు తెలుసా. ఎంత బాధ వేసింది అనుకున్నా నాకు. అది మీరు వెళ్తే వెళ్ళొచ్చు, కాకపోతే అలా మాట్లాడాలా? అలా మాట్లాడినప్పుడు మాకలా వెళ్ళని వాళ్ళందరికీ ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా. అసలు చెప్పాలంటే ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. మాకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీ స్నేహితులు ఎప్పుడు మేము వెళ్తున్నామో మీరు వెళ్ళట్లేదు అని చెప్పి మాట అయితే అనకండి. వాళ్ళు నాకులాగే ఎంతో బాధపడతారు. అర్థం చేసుకోండి ప్లీజ్. కరెక్ట్ అడ్రస్ కి వచ్చామంటావా? గాయస్, ఇక్కడే అని చెప్పేసి అయితే గనక అన్నారు. మనం కరెక్ట్ అడ్రస్కి వచ్చామో లేదో అనేసి నాకు డౌట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు కనబడడం లేదు కదా. ఓకే, ఇక్కడ చూడండి ఏదో కార్ పార్కింగ్ అయితే ఉంది. ఓరి దేవుడోయ్, ఎన్ని కార్లు, ఎంతమంది జనాలు చూడండి. ఇక్కడ ఇచ్చేవే చాలా తక్కువ లిమిటెడ్ టికెట్స్ అంట. అండ్ అలాగే ఇక్కడ ఇవ్వడంతో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మాత్రం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. మనకి కనీసం కార్ పార్క్ చేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా అయిపోయింది. ఓకే, ఎక్కడ చేద్దాం? ఈ పక్కన ఏమైనా చేద్దామా? ఇక్కడ చేద్దామంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి మన కార్ ఆల్మోస్ట్ రోడ్డు మీద వరకు వెళ్ళిపోయింది కదా. ఓకే, మనమైతే కనుక ఇక్కడ పార్క్ చేద్దాం, సరిపోతుంది. అయ్యో సార్, మీరు ఇలా అంటున్నారని తప్పుగా అనుకోకండి. మీరు ఇక్కడ టికెట్ల కోసం ప్రయత్నించినా సరే మీకు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి నేను మీకు ఒక ప్లేస్ చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. మీకే ఎందుకు వచ్చి చెప్తానంటే అక్కడ మీకు ఖచ్చితంగా దొరుకుతాయని అనిపిస్తుంది. అదే మన లాస్ సెంటోస్ స్టేడియం ఉంది కదా, ఫుట్బాల్ స్టేడియం. అక్కడ కూడా చాలా టికెట్లు సేల్కి పెట్టారనేసి నాకు తెలిసింది.
కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి సార్. పెద్ద మామ అతను చెప్తున్నారు కదా మన లాస్ సెంటర్ స్టేడియంలో ఇస్తున్నారనేసి, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ సమయం పడుతుంది. మళ్ళీ అమ్మోయ్ 2 గంటల సమయమే. సరే సరే ఏం చేస్తాం చెప్పండి, కానీ అక్కడ ఖాళీగా ఉందనేసి అతనే అన్నాడు కదా. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది 100%. పదమామ ఫాస్ట్ గా వెళ్ళి మనం కూడా టికెట్లు సంపాదించాలి. కానీ నేను ఎవరిని ఎలా కించపరచాలని అనుకోవడం లేదు. అమ్మయ్య గాయ్స్, ఫైనల్లీ మనమైతే లాస్ శాంటోస్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రానికి ఎంత ట్రాఫిక్ దాటుకుని వచ్చామో తెలుసా? యాక్చువల్లీ మన సించాన్ 2 అవర్స్ అన్నాడు కదా, బట్ మనకి ఇక్కడికి రానికి ట్రాఫిక్ వల్ల 2 అవర్స్ 15 మినిట్స్ అయితే పట్టింది. అంటే మన లాస్ శాంటోస్ లో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మనం ప్రతి చోట ఆక్కొని వచ్చాం కాబట్టి మనకైతే ఈ సమయం పట్టిందనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. అదిగోండి స్టేడియం అయితే మాత్రం. బట్ కానీ ఇక్కడేంటి ఫుల్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అమ్మయ్య, కార్ అయితే మాత్రం ఒక్క నిమిషం బోల్తా కొడేసిందేమో అనుకున్నాను. ఓకే, కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇక్కడ ఎంత ఖాళీగా ఉంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. సార్, ఇక్కడ లగ్జరీ ట్రైన్ కోసం టికెట్స్ ఇస్తున్నారంట కదా, ఎక్కడ ఇస్తున్నారు సార్? ఏంటి సార్, ఈడ లగ్జరీ ట్రైన్కి టికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్టర్డేనే టికెట్లు సేల్ అయిపోయింది. ఇప్పుడు లాస్ శాంటోస్ లో ఒకే ఒక చోటు ఇస్తున్నారు. అది కూడా ఆ కంపెనీలు ఉన్న చోట మాత్రమే ఇస్తున్నారు. మీరు ఒకసారి అక్కడ ప్రయత్నించండి. ఇక్కడ టికెట్లు ఈ రోజు ఇవ్వడం లేదు. అంటే ఆల్రెడీ ఎస్టర్డే ఇక్కడ ధరకు పెట్టిన టికెట్లు అన్ని సేల్ అయిపోయాయి. అక్కడ కూడా చాలా లిమిటెడ్ టికెట్సే ఉన్నాయి. అయితే ఇంక మరికొద్ది సేపట్లో అవి కూడా సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బేగా వెళ్ళి తీసుకుంటే చాలా వరకు మంచిది. వెళ్ళండి సార్, లేట్ చేయకండి. ఏంటి, అవునా? అలా అయితే సించాన్ అతను మనకి అబద్ధం చెప్పాడా? గాయ్స్, మనం అనవసరంగా అక్కడి నుంచి వచ్చేసాము. అయితే ఇంక నాకు తెలిసినంత వరకు అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతున్నారనేసి అలా చెప్పుంటాడేమో అనిపిస్తుంది. కానీ ఎందుకబ్బా అతను అలా చెప్పడం? మనకి ఎంతో ఇంపార్టెంట్ కదా ఈ టికెట్లు. అరే ఇక్కడికి ఏమో చూడండి, మనం వస్తే ఎంత దారుణమో. మరీ కాదు, ఇక్కడ టికెట్స్ కూడా లేవంట. కనీసం ఇక్కడ టికెట్స్ ఇచ్చి అయిపోయాయంటో కద్దు. ఇక్కడ ఎస్టర్డే టికెట్స్ ఇచ్చారంట, ఈ రోజు టికెట్స్ ఇవ్వలేదంట. అతను మాత్రం టికెట్స్ ఇస్తున్నారు, అక్కడ చాలా ఖాళీగా ఉందంట, వెళ్ళండి అని మాత్రం చాలా అబద్ధాలు చెప్పేశాడు. ఓకే, మనం బేగా అక్కడికి వెళ్ళాలి. అరే అక్కడ చాలా లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. మనం ఇక్కడికి రావడానికే ఒక 2.5 అవర్స్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 2 అవర్స్ ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఓకే, నేను వీలైనంత వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నాకు ఆల్రెడీ ముందే డౌట్ వచ్చింది మామా. ఖచ్చితంగా ఇతను కావాలని చెప్తున్నాడేమో అనేసి డౌట్ వచ్చింది. అరే ఏంటి ఇక్కడ ఒక్క కారు లేదు, ఒక్క మనిషి కూడా లేడు. ఏంటి మామా ఇలా జరిగింది? అయ్యయ్యో, అదిగో అతను మాత్రం అక్కడే ఉన్నాడు. నీట్ గా ఇక్కడ లైన్ లో నుంచొని ఉంటే ఈ పాటికి మనకి టికెట్లు దొరికేవేమో. హే సార్, ఏంటి సార్ మీరు ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు కదా, మరి ఎందుకనేసి మీరు స్టేడియం దగ్గర టికెట్లు ఇస్తున్నారనేసి మాతో అబద్ధం చెప్పారు. అక్కడికి వెళ్తే ఎస్టర్డేనే టికెట్స్ అయిపోయాయి అన్నారు కదా సార్. అయ్యో సార్, సారీ సార్, నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ నాతో అలా చెప్పమని చెప్పారు. మీకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఆ విధంగానే చెప్పారు. టికెట్లు లేవు, మీరు స్టేడియం దగ్గరికి వెళ్ళండి అనేసి. చాలా మంది ఆల్రెడీ అక్కడికి కూడా వచ్చుంటారు. ఏం చేయమంటారు, చాలా లిమిటెడ్ ఆఫర్సే. బట్ కానీ జనాలు ఎవరు మేము చెప్పినా సరే మా మాట వినడం లేదు. రోడ్డు మీదకి వచ్చేసి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. అందుకోసమే మాకు అబద్ధం చెప్పడం తప్ప వేరే మార్గం లేక అలా చెప్పాల్సి వచ్చింది. సార్, మీరు తప్పుగా అనుకోకండి, కానీ మీరు ఒకసారి అక్కడ బ్లాక్ సూట్ వేసుకున్న ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడికి కావాల్సింది ఇస్తే ఆవిడ మీకు టికెట్లు ఇస్తారంట. సరే సార్, నేను వెళ్తున్నాను. ఓ అమ్మోయ్, చూసుకో అమ్మాయి, గుద్దేస్తావా ఏంటి? జాగ్రత్త సార్, వెళ్ళి బేగా అడగండి, మళ్ళీ ఎవరన్నా తీసుకునే లోపే. అరే ఏంట్రా సించాన్, ఇది మనకు అర్థం కావడం లేదు. మరీ దారుణంగా రా ఇది. కాసేపు మనం ఉండుంటే గనక ఖచ్చితంగా మనకి టికెట్లు వద్దురేమో. అయినా అటువైపు కారు పెడదాం అనుకోవడమే మన బుద్ధి తక్కువ. ఇక్కడెక్కడో సూట్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నారంట, ఆవిడతో వెళ్ళి మాట్లాడమన్నారు. ఇదిగోండి ఎక్కడున్నారు. అమ్మయ్యా. ఓకే మేడం, మీరేనా? అదే టికెట్లు ఇస్తారంట కదా, లగ్జరీ ట్రైన్ టికెట్స్. దయచేసి కొద్దిగా పెద్ద మనసు చేసుకొని, నా దగ్గర చిన్న పిల్లడు ఉన్నాడు, వాడిని చూసైనా సరే మాకు ఒక 2 టికెట్లు ఇవ్వండి. కావాలంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం మేడం. ఎక్స్ట్రా డబ్బుల కోసం నేనైతే మాత్రం ఎప్పుడూ ఆశపడలేదు. నాకు డబ్బులు కూడా అవసరం లేదు.
నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీకు టికెట్లు ఇస్తాను. ఈ టికెట్లు నేను తీసుకున్నది నా కొడుకుతో వెళ్దామని, కానీ వాడికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అంటే ఖచ్చితంగా నేనైతే మాత్రం నీకు ఆ 2 టికెట్లు ఇచ్చేస్తాను. నువ్వు ఇంకా మీ అబ్బాయి వెళ్ళొచ్చు. హే మేడం, ఏం మాట్లాడుతున్నారు? వాడు నా అబ్బాయి కాదు, వాడు నా మేనలుడు. నేను మామనవుతాను వాడికి. దయచేసి ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని మీరు అలా అనడం చాలా తప్పు. సరే మేడం, ఎందుకు ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పింది ఏదైనా సరే ఖచ్చితంగా చేయడానికి నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఆ 2 టికెట్లు ఇస్తారు కదా. మీరు కూడా సెక్యూరిటీ గార్డులో మమ్మల్ని మోసం చేయరు కదా. అంటే ఏం లేదు మేడం, ఆల్రెడీ వాడి చేతిలో మోసపోయాం కదా, అందుకోసమే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం. మీకు టికెట్లు ఇస్తానని మోసం చేయడానికి నేనేమన్నా మీ చుట్టాని అనుకుంటున్నారా? కాదు కదా. మీరు నాకు కావాల్సింది ఇస్తే నేను మీకు కావాల్సింది ఇస్తాను. ఓకే మేడం, అయితే నేను కూడా దీనికి రెడీయే. సరే అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. రెడీ, ఏది చేయడానికైనా సరే పదండి వెళ్దాం. ఎస్, ఇది నువ్వు అనుకున్నట్టుగా ర్యాంపే. బట్ కాకపోతే అది నీకు మాత్రమే ర్యాంపు. నాకు మాత్రం నా కొడుక్కి ప్రాణం పోసే ర్యాంప్ ఇది. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ర్యాంప్ లో చాలా ప్రత్యేకత పవర్స్ ఉన్నాయి. ఈ ర్యాంప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చివర మ్యాజిక్ ట్రీ దగ్గరికి చేరుకుంటారు. నా కొడుక్కి ఈ మధ్యన సరిగ్గా మార్కులు రావడం లేదు స్కూల్లో. నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర నా కొడుక్కి మంచి మార్కులు రావాలనేసి కోరుకోవాలి. నా పేరెంట్స్ మా పేరెంట్స్ అందరి దగ్గర చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది వాడికి మార్క్స్ రాకపోవడం వల్ల. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కోరిక కనుక కోరుకున్నావంటే నువ్వు అడిగిన 2 టికెట్లు నీకు ఇచ్చేస్తా. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీ కొడుక్కి మంచి మార్కులు రావాలనేసి నన్ను ర్యాంప్ చేయమంటున్నారు. ఆ మ్యాజిక్ ట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కోరుకోవాల్సింది మీ అబ్బాయికి మంచి మార్కులు రావాలి ఈసారి ఎగ్జామ్స్ లో, అంతేనా? ఓకే ఓకే, మీ రిలేటివ్స్ అందరి దగ్గర మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకోసం అనేసి నన్ను ఇది చేయమంటున్నారు. కానీ చేసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఇస్తారు కదా. ఓకే, ఆ నమ్మకం ఉంటే నాకు సరిపోతుంది. ఖచ్చితంగా చేస్తాను. మీరైతే మాత్రం ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. దాన్ని కంప్లీట్ చేసుకుని రావాలి కదా. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ మధ్య నా పేరెంట్స్ కూడా ఇలా తయారవుతున్నారు ఏంటో. నాకు ఏంటో మొత్తం అంతా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఏవీ లేదు గాయస్, ఇప్పుడు యాక్చువల్ గా మార్కులు రావాలంటే ఏవి చేయాలి? మంచిగా చదవాలి, రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాలి, అప్పుడే కదా మార్కులు వచ్చేవి. వీళ్ళు చూస్తేనేమో చూడండి ఎలా తయారయ్యారంటే, వాడు స్కూల్కి సరిగ్గా వెళ్ళడు అండ్ అలాగే సరిగ్గా చదవడు, బట్ కానీ క్లాస్ లో ఫస్ట్ వచ్చేయాలనేసి కోరుకుంటారు. అది ఎలా కుదురుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఒక మంచి ట్యూషన్ పెట్టాలి, దాని తర్వాత వాడిని రెగ్యులర్ గా స్కూల్కి పంపించాలి, దాని తర్వాత వాడిని రెగ్యులర్ గా చదివించాలి, అప్పుడే వాడికి మంచి మార్కులు వస్తాయి. అయినా స్టార్టింగ్ లో మన సించాన్ కూడా ఫుల్ బద్ధకం చూపించేవాడు ఇలా స్కూల్కి వెళ్ళనీకి. కానీ నేను ఎప్పుడైతే వాడికి మంచిగా మోటివేషన్ ఇచ్చానో అప్పటి నుంచి వాడు కూడా మారిపోయి, మామ నువ్వు చెప్పింది నిజమే, స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంటే ఏమన్నా ఫీల్ ఉంటుందో తెలుసా? లతా మిస్ ఇంతకు ముందు నన్ను తిట్టేది, కానీ ఈ మధ్యన లతా మిస్సే నన్ను అరే సించాన్ నువ్వు చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తున్నావు అనేసి చాలా సార్లు అంటుంది అన్నాడు. అంటే మీరే ఆలోచించండి, ఒక యావరేజ్ స్టూడెంట్ తిట్టించుకొని సడన్ గా ప్రతి ఒక్క టీచర్లతో పొగిడించుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఫీలింగ్ కూడా ఏదో ట్రీస్ వల్ల రాకూడదబ్బా, కష్టపడి చదువుకుంటేనే వస్తుంది. మన సించానికి నేను అదే కదా చేసింది. రోజు నైట్లు కూర్చోపెట్టుకొని ఒక 2 అవర్స్ నాతో పాటు వాడిని కూడా చదివించేవాడిని. నేను కూడా ఈ మధ్యన కొన్ని ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, అవి ఏంటో మీకు తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడు రివీల్ చేసే టైం అయితే మాత్రం నా దగ్గర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంప్ కంప్లీట్ చేసి ఆవిడికైతే మాత్రం మనం ఒక కోరిక కోరుకోవాలి. మనకి కావాల్సింది ఎలాగో టికెట్స్ కదా, అందుకోసమే. మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు మన సించాన్ ఏమన్నా అడిగాడు అనుకోండి, మామ ఇలా వెళ్దామంటే ఒప్పుకునేటోను కాదు. కానీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నానంటే వాడు చాలా బాగా చదువుతున్నాడు, అందుకోసమే నాకు ఎందుకో తీసుకువెళ్ళాలి అనిపించింది. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. ఇంకా ఎంతో దూరం లేదు, మనకైతే మాత్రం లగ్జరీ ట్రైన్ టికెట్స్ అయితే కనుక రాబోతున్నాయి. ఇప్పుడు హెలికాప్టర్ తీసుకొని మనమైతే అటువైపుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బోట్ మీద అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినట్టే. కానీ ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చామంటే ఇంకా ఇదంతా సునాయాసంగా అయిపోతుంది అనేసి నా ఫీలింగ్. ఓకే 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 ఇందాక మీకు ఎక్కడ ఆపాను? మార్క్స్ అనేవి కష్టపడి తెచ్చుకుంటేనే దాని ఫీలింగ్ చాలా బాగుంటుందని చెప్తున్నాను కదా మీతోటి. ఎస్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, అరే దీనికి బ్రేక్స్ సరిగ్గా లేవు గాయ్స్. నేను అనవసరంగా స్క్రాప్ తీసుకున్నాను, దీనికేమో బ్రేక్స్ లేవు. ఓ పడ్డలేదు. చెడగొట్టేశావు, మొత్తం అంతా చెడగొట్టేశావు. నీ వల్లే నా కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ లో మార్కులు రాకుండా పోయింది. నీ
కాకుండా చేసినందుకు మీకు ఆ లగ్జరీ ట్రైన్ టికెట్లు ఎవరు పోండి. ఈవిడేంట్రా సించాన్ ఎలా మాట్లాడుతున్నారు? ఏదో వాళ్ళ కొడుక్కి మనమే కావాలని మార్కులు రాకుండా చేసినట్టు మాట్లాడుతుంది ఈవిడి. అయినా కష్టపడి చదివితే మార్కులు ఎందుకు రావరా? ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాగే ఉంటారు వాళ్ళు కూడాని. చదవకుండా చాలా మొద్ద అవుతారల్లాగా. ఓకే సించాన్, మనం ఇంటికి వెళ్దాం. ఈవిడి దగ్గర లగ్జరీ ట్రైన్ టికెట్లు తీసుకునే బదులు వేరే ప్లాన్ ఏదో ఒకటి ఆలోచించుకోవడం బెస్ట్. కానీ నువ్వు అది చేసేస్తావనేసి ఎంతో ఆశపడ్డాను తెలుసా. ఇంకా ఎంతో దూరం లేదు. జస్ట్ నువ్వు అది తీసుకుని అటువైపుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బోట్ మీద వెళ్లాల్సి ఉంటుంది. కానీ చివరి క్షణంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. లగ్జరీ ట్రైన్ జర్నీ పోయినట్టేనా మామా? ఎంతో ఆశలు పెట్టుకున్నాను. ఆ పింఛన్ గడికి ఇంకా ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. లేదులే, ఎందుకన్నా మంచిది ముందు ఫోన్ చేయడం ఎందుకనేసి చేయలేదు. అంటే వాడొక్కడే వెళ్తున్నట్టు పోజ్ కొట్టాడు కదా, వాడికి మేము కూడా వెళ్తున్నాం రా పింఛానని చెప్దామనేసి అనుకున్నాను. కానీ లగ్జరీ ట్రైన్ టికెట్ లేదు, ఏవీ లేదు. మొత్తం అంతా నాశనం అయిపోయింది కదా మామ. ఏం చేస్తాను చెప్పు. కానీ సించాన్, నువ్వైతే మాత్రం దిగులు పడక. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నీకు లగ్జరీ ట్రైన్ జర్నీ కాదు గాని నీకు ట్రైన్ జర్నీ చేపిస్తాను అనేసి ఈ రోజు నేను మాట ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న ఐడియాతో ఖచ్చితంగా నీకైతే ట్రైన్ జర్నీ చేపిస్తాను. నువ్వైతే అసలు దిగులు పడక. అర్థం అవుతుందా? ఓకే గాయ్స్, అదేంటో అనేసి నువ్వు కాసేపు వెయిట్ చేసావనుకో నీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్తే నీకు థ్రిల్లే పోతుంది. కానీ నీకైతే మాత్రం ట్రైన్ జర్నీ చేపిస్తాను. అది కూడా ఆ లగ్జరీ ట్రైన్ వెళ్లే రూట్లోనే. ఆ లగ్జరీ ట్రైన్ వెళ్లే రూట్లో మరొక ట్రైన్ వెళ్తుందంటే నేను ఆల్రెడీ లెస్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. వాడు నాకు చెప్తానన్నాడు. ఆ ట్రైన్ వచ్చినప్పుడు మనమైతే మాత్రం ఈ రోజు ట్రైన్ జర్నీ అయితే చెయ్యబోతున్నాం. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. 100% మాట ఇస్తున్నాను. రాసించాన్, మళ్ళీ మనం రావడానికి రేపు ఎల్లుండా అవుతుంది కాబట్టి మనం బట్టలన్నీ సర్దుకొని వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. దా, నీకు ఏమేం కావాలో అవన్నీ బయటకు తెస్తే పెట్టేస్తాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే బ్యాగ్ ని కూడా సిద్ధం చేసేసాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రస్తుతానికి టైం అయితే మాత్రం 10 నిమిషాలు తక్కువ 5 అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక ట్రైన్ ఎక్కడానికి వెళ్ళబోతున్నాము. మొత్తం మనం సించానికి ఇచ్చిన మాట ప్రకారమే వాడినైతే మాత్రం ట్రైన్ జర్నీకి తీసుకువెళ్తున్నాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రం లెస్టర్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే చేశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏంటో నాకు ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు మామా. అసలు ఏంటి నువ్వు అంటున్నది నాకు? ఇదిగో, నువ్వు చూస్తేనేమో అక్కడికి తీసుకువెళ్తానంటున్నావు, అదే ఆ ట్రైన్ ఎక్కిస్తాకి. కానీ మన దగ్గర లగ్జరీ ట్రైన్ టికెట్లు లేవు కదా. ఇప్పుడు నార్మల్ ట్రైన్ అన్నా మనం ఎలా ఎక్కుతాము? దాంట్లోకైనా సరే ఎలౌ చేయాలి కదా. ఒకవేళ దాంట్లోకి ఎలౌ చేయాలన్నా సరే మన దగ్గర టికెట్లు ఉండాలి కదా. అది కూడా నువ్వు సేమ్ రూట్ లో వెళ్లే ట్రైన్ ఎక్కిస్తానంటున్నావు. ఇంకా దానికి దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏముంది? జస్ట్ లోపల ట్రైన్ లగ్జరీస్ తప్పించి ఇంకా రిమైనింగ్ ఏవి కలిసి రాదనేసి నాకు అనిపిస్తుంది. చించా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందని నీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా. నువ్వైతే మాత్రం ఏమీ దిగులు పడక. లెస్టర్కి ఇప్పుడే కాల్ చేశాను కదా నేను. వాడైతే మాత్రం ట్రైన్ మరొక 10 నిమిషాల్లో రాబోతుంది అని చెప్పేసి అన్నాడు. మనకి ఇంకా 10 నిమిషాల టైం ఉంది ట్రైన్ ఎక్కడానికి. కానీ నువ్వు లైఫ్ లో ఎప్పుడూ చేయనంత అడ్వెంచర్ అయితే మాత్రం ఈ రోజు చెయ్యబోతున్నాము. రెడీగా ఉండు. ఆ అడ్వెంచర్ ఏంటో చెప్పేస్తే నువ్వు థ్రిల్ మిస్ అయిపోతావు కాబట్టి అది నేను చెప్పాలని అయితే అనుకోవడం లేదు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము ట్రైన్ దగ్గరలోకి. ఇక్కడి నుంచి మనమైతే మాత్రం ఇప్పుడు ట్రైన్ ఎక్కాలన్నమాట. ఎలా ఎక్కుతామో ఏంటో అనేసి చాలా మంది ఎగ్జైట్ గా చూస్తున్నారు. ఓకే, మీ అందరిలో కొంతమందికి తెలిసే ఉంటుంది మనం ట్రైన్ ఇప్పుడు ఎలా ఎక్కబోతున్నాం అనేసి. ఇప్పుడు నార్మల్లీ మనం ఎక్కడన్నా ఒక దగ్గర ఆగి ట్రైన్ ఆగండి ఆగండి అంటే ఆగుతుందా? ఆగదు కదా. అందుకోసం అనేసి ఇప్పుడు నేనైతే ఒక ఐడియానైతే ఆలోచించుకున్నాను. మనం డైరెక్ట్ గా ట్రైన్ మీదకి జంప్ చేయబోతున్నాము. ఓకే సించాన్, ఇప్పుడైనా నీకు అర్థమైందా? ట్రైన్ అయితే వస్తుంది, అదిగోండి ఎగ్జాక్ట్ గా. మనమైతే మాత్రం ఇప్పుడు ట్రైన్ మీదకి జంప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి దాని మీదకి జంప్ చేయాలి. ఎందుకంటే ఈ ట్రైన్ కూడా సేమ్ 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 లగ్జరీ ట్రైన్ ఏ రూట్ లో వెళ్తుందో అదే రూట్ లో వెళ్ళబోతుంది అనమాట. అందుకోసం అనేసి నేనైతే మాత్రం అబ్బా మిస్ అయిపోయింది. సించాన్ మిస్ అయింది, బట్ కానీ ఈసారి మిస్ చేయను. ఏంటి మామా, ఇప్పుడు వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ ఎక్కిస్తావా? సూపర్. నిజం చెప్పాలంటే లగ్జరీ ట్రైన్ కంటే ఇదే ఎంతో థ్రిల్ గా అనిపిస్తుంది. దీని మీదకి ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలా ఎక్కుతాము? ట్రైన్ చూస్తేనేమో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది.
కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిందనుకో మనం ఇంకా ఎంతో ఇబ్బంది పడిపోవాల్సి ఉంటుంది. ఓరి దేవుడాయ్, అయ్యయ్యో కొద్దిగుంటే కిందనే పడిపోతుంది కదా. ఇప్పుడేం చేస్తావు? మనం కొండ మీదకి ఎక్కి ఎలా అయినా సరే అక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ట్రైన్ ఎక్కాలి. బట్ కానీ ఎలా ఎక్కిస్తావు మామా? నువ్వు ఏం కంగారు పడుకో, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ రాకముందే అక్కడికి చేరుకుంటే మనం అన్ని సౌకర్యంగా అవుతాయి. ఓకే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గనక ప్లేస్ కి వెళ్ళాలి. లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం పదండి. ఓకే వచ్చేసాము, ఇదిగోండి ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. ఓ yes చించాన్, ఫైనల్లీ మనం సాధించాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ చూడండి మనమైతే మాత్రం సాధించాము. ఇక్కడ చూసినట్టయితే గనక ట్రైన్ లోకి మన కార్ అయితే గనక వచ్చేసింది. బట్ ట్రైన్ డ్రైవర్ కి కూడా వినబడలేదు, ఎందుకంటే మనం వెనక బోగిల్లోకి వచ్చేసాం కాబట్టి. ఈ బోగీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే మాత్రం ఈ ట్రైన్ ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడ దాకా జర్నీ చేయబోతున్నాం అన్నమాట. మీ అందరికీ తెలిసిందే, లగ్జరీ ట్రైన్ ఏ రూట్ లో వెళ్తుందో ఇది కూడా అదే రూట్ లో వెళ్తుంది. కాబట్టి సించాన్, మనం జస్ట్ ఆ లగ్జరీనెస్ తప్ప ఇంకా ఏది మిస్ అవనట్టే. పైగా చూడు, మనకి ఇక్కడి నుంచి చూడనికి ఎంత బాగా కనబడుతున్నాయో వ్యూస్ కానివ్వు, అండ్ అలాగే చెట్లు కానివ్వు, రిమైనింగ్ అన్నీ. ఓకే, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సించాన్. ఈ ట్రైన్ జర్నీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మామా, లగ్జరీ ట్రైన్ లో విండోస్ గిండోస్ అంటూ ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఎలాంటి అడ్డు రావడానికి ఏవి ఛాన్సే లేదు కదా. ఉర్రే, భలే 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 ఉంది. నిజంగా ఈ ట్రైన్ జర్నీ నాకు సూపర్ గా నచ్చింది. మీరందరూ నార్మల్ ట్రైన్ జర్నీలు చేసే ఉంటారు, కానీ మనం చూడండి ఈ రోజు ఎలాంటి ట్రైన్ జర్నీ చేస్తున్నామో, అది కూడా మనం ఒక అడ్వెంచర్ చేసి మన కార్ ని ట్రైన్ లోకి తీసుకొచ్చాము. డైరెక్ట్ గా మన కార్తో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తాము. ఓరి దేవుడో, ఎక్కడ చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఇక్కడేం చూశారు? ఎదురుకి వెళ్లే కొద్దీ ఇంకా అందాలు చూద్దరు గాని రెడీగా ఉండండి. మన సించాన్ని ఆనంద పెట్టాలి కాబట్టి మనమైతే మాత్రం ఈ డిసిషన్ తీసుకున్నాం అనమాట. ఓకే, మనమైతే వచ్చేసాము ఫైనల్లీ. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారమే మొత్తం వ్యూస్ అనేవి చూపిస్తాను. ఓకే ఓకే ఓకే, కొద్దిగా ఎదరికి వెళ్దాం. ఎదరికి వెళ్ళి నుంచుని అక్కడి నుంచి చూద్దరు గాని. ఓకే గాయ్స్, సర్కస్ వస్తుంది, సర్కస్. ఇప్పుడు మీకు సర్కస్ అయితే చూపించబోతున్నాను. అదిగోండి. ఓ మై గాడ్, రియల్లీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మన సించాన్కి అయితే చెప్పాలి. రే సించాన్, ఒకసారి రైట్ సైడ్ కి చూడు, సర్కస్ అయితే మాత్రం ఎంత అందంగా కనబడుతుందో. వావ్ గాయ్స్, మనకి బయట నుంచి చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది, బట్ కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో. పార్కింగ్ ప్లేసే చాలా 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 పెద్దగా ఉంది. ఇంకా లోపల కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనిలో ఉండే రైడ్స్ అయితే మాత్రం చాలా మందికి నచ్చుతుందన్నమాట. లగ్జరీ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు మామా, కాకపోతే ఇదైతే మాత్రం చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా ఎదరికి వెళ్లే కొద్దీ స్నో పడుతూ ఉంటుంది. అదే కాకుండా మంచి మంచి వ్యూస్ కూడా వస్తాయి. గైస్, మీకు తెలియదు కదా, ఎదరికి వెళ్లే కొద్దీ క్లైమేట్ మారిపోతుంది కదా మామా. చెప్పు మామా, వీళ్ళకి మంచి క్లైమేట్ వస్తుందనేసి. నేను చెప్పాను కదా మీ అందరికి, ఎదరికి వెళ్ళాక స్నో పడుతుందనేసి. చూసారా, ఇలా స్నో పడుతుంది. ఒకవేళ మనం లగ్జరీ ట్రైన్ లో వెళ్ళామంటే పైన కూడా రూఫ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం స్నోని ఎంజాయ్ చేయలేము, ఇలా వ్యూస్ ని కూడా చూడలేము. చూడండి, ఈ వ్యూస్ అయితే మాత్రం ఎంత అందంగా కనబడుతున్నాయో. రియల్ గా మన ట్రైన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది, అది కూడా ఈ బ్రిడ్జ్ మీద. సూపర్ కదా, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మన లిఖిత్ మామానే పడుకుపోయాడయ్యా. ఇదిగోండి, ఈ వ్యూస్ ని ఎంజాయ్ చేయడం మానేసి ఎలా పడుకున్నాడు చూడండి, కుంభకర్ణులాగా. అంటే ఈ మధ్యన సరిగ్గా నిద్ర ఉండడం లేదంట, అందుకే పడుకుపోయాడు. ఓ లిఖిత్ మామా, లేగు, మంచి మంచి వ్యూస్ అన్నట్లు మిస్ అయిపోతున్నావయ్యా. అరే సించాన్, అదేరా, ఈ మధ్యన నిద్ర లేదు కదా, దానివల్ల పడుకుపోయాను. ఇంకా చక్క నిద్ర పట్టిందిరా. ఓ మై గాడ్, స్నో వచ్చేసిందా? గాయ్స్, నాకైతే మాత్రం నిజంగా స్నో అంటే చాలా 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 ఇష్టం. ఓకే, ఇప్పుడు మనమైతే ఎదరికి వెళ్ళి చూద్దాము ఈ స్నో వరల్డ్ లో ఎలా ఉందో అనేసి. మన సించాన్ అయితే పడుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, మనం ఇప్పుడు ఇంజిన్ మీదకి ఎక్కబోతున్నాం కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే అక్కడ ఇంజిన్ నడుపుతున్న వాళ్ళకి తెలియకూడదు కదా. అమ్మయ్య, వాళ్ళకైతే తెలియదు. మనమైతే ఇక్కడ నిలబడి వ్యూస్ మొత్తం అన్నట్లు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గాయ్స్, మీకు ఇప్పుడు ఒక వ్యూలో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో ట్రైన్ అయితే మాత్రం. నిజంగా ట్రైన్ రావడం అయితే మాత్రం సూపర్ అబ్బా, సూపర్.
ఓకే, ఫైనల్లీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. గాయ్స్, ఒకవేళ మనం టికెట్ తీసుకుని లగ్జరీ ట్రైన్ ఎక్కినా సరే ఇలా స్నో పడే ఫీల్ అవుతామా చెప్పండి? లోపల ఉంటాం కాబట్టి ఇలా స్నో పడుతున్న ఫీలింగ్ అయితే కూడా మనకి రాదు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మనం బాగా పైకి ఎక్కాము. అదే కాకుండా ఇక్కడ కొండలు కనబడుతున్నాయి. ఇంకా మనకి స్నో కూడా పడే ఫీలింగ్ వస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో. మీకు ఇంకా నైట్ అయిన తర్వాత చూపిస్తాను, ఎంత బాగుంటుందో చూద్దరు గాని. ఓకే గాయ్స్, ఫైనల్లీ చీకటి కూడా పడిపోయింది. వెనక్కి ఎందుకు వచ్చానంటే వెనక్కి నుంచి చూడడానికి చాలా బాగా కనబడుతుంది గాయ్స్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో లైట్స్ వస్తున్నాయి కదా, ఆ లైట్స్ వచ్చేటప్పుడు వామ్మో ఎంత బాగా కనబడుతుందంటే చూడండి. ఈ పక్కనే వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, మనమైతే మాత్రం ఇక్కడ నుంచున్నాము. ఎంత బాగుందో గాయ్స్. మనమైతే మరొక దగ్గరికి అయితే వచ్చాము, లైక్ మరొక ఊరికైతే. ఆ ఊరైతే చూడండి ఎంత అందంగా ఉందో. అంటే ఇక్కడ కూడా స్నో పడుతుంది, బట్ కానీ ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే మాత్రం ఎలా తిరుగుతున్నాయి చూడండి వెనకట్లా. ఓకే, ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మేము నా చిన్ననాటి జ్ఞాపకాల్లో మేమైతే ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం అనమాట. ఆ పల్లెటూరులో ఉన్నంత పీసు ఇంకా ఎక్కడ దొరకదు. మళ్ళీ నాకు ఇప్పుడే అంత మనశాంతిగా అనిపిస్తుంది. సించాన్, చూసావు కదా ఎంత అందంగా ఉందో. నిజంగా చెప్పాలంటే నాకు ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ అని అయితే కనుక చెప్తాను. ఎందుకంటే చూడండి గాయ్స్, ఇక లైట్లు పడుతుంటే ఎంత అందంగా కనబడుతుందో. నిజంగా ఈ ఫాగ్కి, ఈ స్నో పడిన దానికి, ఈ కింద స్నో ఉన్నదానికి, ఈ ట్రైన్ వెళ్తున్న స్పీడ్కి, వామ్మోయ్ సించాన్, నా లైఫ్లో ఇలాంటి జర్నీని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను మాత్రం ఏమైనా చేశాను అనుకున్నావా? నేను కూడా ఇదే మొదటిసారి మామ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత బాగుందో తెలుసా? ఇక్కడ నుంచుంటే నాకు అన్ని సూపర్ గా కనబడుతున్నాయి. అందుకోసమే ఇక్కడి నుంచి లెగకుండా నేను ఇక్కడ నుంచొని మొత్తం అంతా చాలా బాగా ఆస్వాదిస్తున్నాను. ఎంత బాగుందో. బ్యూటిఫుల్ మామా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎందుకురా, ఈ మధ్య నువ్వు బాగా చదువుతున్నావు కాబట్టి నాకు తీసుకురావాలి అనిపించింది.